క్రౌన్ ఆఫ్ రాజమండ్రి విన్నర్స్ రన్నర్స్ తో మురళీ మెన్షన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. స్థానిక ఏవీ రోడ్ మహాలక్ష్మి ఆలయం వద్ద మురళీ మెన్షన్ అపార్ట్మెంట్ అసోసియేషన్ క్రౌన్ ఆఫ్ రాజమండ్రి విజేతలతో సమావేశం నిర్వహించింది. ఇటీవల రాజమండ్రి మంచిర్యాలలో సతీష్ అడ్డాల సారథ్యంలో క్రౌన్ ఆఫ్ రాజమండ్రి పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలలో 300 మంది ఆడిషన్స్ లో పాల్గొనగా 7 విభాగాల్లో పోటీల్లో 150 మంది తమ ప్రతిభను ప్రదర్శించారు. వీరిలో మురళీ మెన్షన్ లో నివాసం ఉండే అజ్జరపు సాయి శ్రీ ప్రజ్ఞ టీన్స్ విభాగంలో విన్నర్ గా నిలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని మురళీ మెన్షన్స్ అసోసియేషన్ మొత్తం పోటీలలో విజేతలైన అన్ని విభాగాల వారితో అత్యంత ఘనంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి వారిని అభినందించింది. ఆత్మవిశ్వాసమే విజయం చేకూర్చింది సాయి శ్రీ ప్రజ్ఞ. స్కూల్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో సాగుతున్న తనకు తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం విజయం వైపు అడుగులు వేయించిందని సక్సెస్ మీట్ లో టీన్స్ విజేత సాయి శ్రీ ప్రజ్ఞ తెలిపింది. చదువులోను, డాన్స్, వివిధ రంగాల్లో తమ కుమార్తె రాణించడం పట్ల ప్రజ్ఞ తల్లి శ్రీమతి అజ్జరపు శారద హర్షం వ్యక్తం చేశారు. పిల్లలు ఎటువైపు అడుగులు వేస్తున్నారో తల్లిదండ్రులు దృష్టి పెడితే వారి ఉన్నతికి దోహదపడిన వారవుతారని శారద పేర్కొన్నారు. సక్సెస్ మీట్ లో పలువురు విజేతలు పోటీల్లో తమ అనుభవాన్ని వెల్లడించి మహిళలు ప్రతి అవకాశం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మురళీ మెన్షన్ అసోసియేషన్ విజేతలను ఘనంగా సత్కరించింది. క్రౌన్ ఆఫ్ రాజమండ్రి పోటీలలో శ్రీమతి విభాగంలో సిహెచ్ శివజ్యోతి తొలి రన్నర్, యనమల వనజ ద్వితీయ స్థానంలో కె మ్యాగీ గౌడ్, మిస్ కేటగిరీలో కె భవానీ విఘ్నేశ్వరి, ద్వితీయ స్థానంలో తులసి, తొలి రన్నర్ అప్ బషీర్ ఉన్నీసా విజేతలుగా నిలిచారు. టీన్స్ విభాగంలో టి హరి మమతా శ్రీ, సెకండ్ రన్నర్ అప్ గా జి మయూరి, తొలి రన్నర్ గా టీన్స్ విజేతగా ఏ సాయి శ్రీ ప్రజ్ఞ సక్సెస్ మీట్ లో పాల్గొని తమ ఆనందం అందరితో పంచుకున్నారు. అందరికి నమస్కారం అండి. నా పేరు ప్రజ్ఞ. మన రాజమండ్రిలో 48th షో జరిగింది, బ్యూటీ ప్యాజెంట్ క్రౌన్ ఆఫ్ రాజమండ్రి. ఇది చాలా ఘనంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. సతీష్ అడ్డాల గారు ఆధ్వర్యంలో జూలై 13th జరిగింది. అది కూడా ట్రైనింగ్ సెషన్స్ ఏమో చాలా టీం అందరూ చాలా హార్డ్ వర్క్, మాతో చాలా హాస్పిటాలిటీ, చాలా కేర్ తీసుకున్నారు. చాలా ఫ్రెండ్స్ కూడా చేసుకున్నాం మేము. ఇంకా చీఫ్ గెస్ట్ అయితే టీవీ సీరియల్ నటి నైనిష గారు, అండ్ ఇంకా మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అండ్ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాస్ గారు, ఇంకా మన మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు, మరియు భాగ్యలక్ష్మి గారు, అండ్ అనుష మ్యామ్. చాలా వీళ్ళందరూ వచ్చి చాలా అద్భుతంగా మా కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేశారు. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది మాకు. విన్ అవుతాము అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా అవుతారు. రకరకాలుగా టెస్ట్ పెట్టారు కదా, ఆఫ్లైన్ ఆన్లైన్ అన్ని పెట్టారు. దాంట్లో ఏ రకంగా నువ్వు ఎదుర్కొచ్చావు? గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ మీట్ వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సతీష్ అడ్డాల గారు నిర్వహించినటువంటి 48వ షో మన రాజమండ్రిలో జూన్ 13వ తారీఖున మంజీరా హోటల్లో చాలా ఘనంగా జరిగిందండి. అక్కడ సార్ వచ్చి మనకి కొన్ని కేటగిరీస్ని ప్రొవైడ్ చేశారు. అది కిడ్స్ కేటగిరీ అండి ఫస్ట్ వచ్చి, అండ్ తర్వాత టీన్స్ కేటగిరీ, తర్వాత మిస్ కేటగిరీ, తర్వాత మిస్సెస్ కేటగిరీ. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం మన రాజమండ్రిలో సారు ట్రాన్స్ కేటగిరీకి ఒక మంచి అవకాశం ఇచ్చారండి. నిజంగా అది చెప్పుకోదగ్గ విషయం అనే చెప్పాలి. సతీష్ అడ్డాల గారికి స్పెషల్గా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా రాజమండ్రి విచ్చేసి
ఇక్కడ ఇంతమంది మోడల్స్ ఉన్నారు, ఇంతమంది గృహిణులు ఉన్నారు, ఇంతమంది ఇంట్రెస్ట్తో టాలెంట్తో మన ముందుకు వచ్చారు అని చెప్పి చాలా ఘనంగా మంజీరా హోటల్లో ఈ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేశారు. అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఆడిషన్స్ కూడా జరిగినాయండి. అండ్ ఆడిషన్స్ వచ్చి మన ప్రసాద్ ఆదిత్య మాల్లో ఆడిషన్స్ తీసుకున్నారు. అక్కడికి చాలా మంది వచ్చారండి. అంత రెస్పాన్స్ అవుతారని రాజమండ్రి అసలు అనుకోలేదు మేము. బిగ్ అప్లాస్ అండి నిజంగా మన రాజమండ్రికి. ఎందుకంటే అక్కడికి ఎంతమంది వచ్చారంటే మినిమం ఒక 500 మెంబర్స్ నియర్లీ దగ్గర వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేయకూడదు అన్న విషయం కూడా అంత డైనమాలో ఉండిపోయారనమాట. అంతమందిలో స్లాబ్ చేసుకుంటా 130 మెంబర్స్ని ఫైనలిస్ట్గా సెలెక్ట్ చేసి మేము మిస్సెస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేశామండి. సో నేను విన్నర్ అయ్యాను, ఫస్ట్ విన్నర్. తిను సెకండ్ రన్నర్ అప్, తిను ఫస్ట్ రన్నర్ అప్. అండ్ ఆ ప్రోగ్రామ్కి మనకి చీఫ్ గెస్ట్గా వచ్చి మన ఎమ్మెల్యే సార్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ వల్ల కూడా మేము అందరికీ తెలుస్తాము. నా పేరు షేక్ బషీరు నిసా, నేను రాజమండ్రి నుంచి. నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే మై ఫాదర్ ఈజ్ అ ఫస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్. అండ్ మై ఫాదర్స్ నేమ్ ఇస్ షేక్ బషీరుద్దీన్, ఈస్ ఫ్రమ్ క్రైమ్ డిపార్ట్మెంట్. అండ్ మై మదర్ షీఈ్ షేక్ జరీనా బాను, అండ్ షీఈ్ వెరీ మచ్ సపోర్టివ్ టు మీ. నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను యాక్చువల్గా ఒక ప్రైవేట్ పర్సన్ని. నాకు ఫాలోయింగ్స్ అవి ఏమి అసలు నాకు తెలియవు. బట్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఒకసారి ట్రై చేశాను. సరే వెళ్దాం, ఏమవుతుందో చూద్దామని చెప్పి వెళ్ళి ఫస్ట్ వచ్చేసాను మిస్ కేటగిరీలో. అండ్ దానికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అండ్ నాకు సపోర్ట్ చేసిన మై సిస్టర్ కరీమున్నీసా అండ్ మై లిటిల్ సిస్టర్ సైదా బానుకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మై సపోర్టర్స్ అండ్ బినోజ్ అండ్ చంద్ర గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఉమెన్ ఆర్ మెన్కి ఒకసారి మీరు ఖచ్చితంగా మీరు చేయలేను అనుకున్న పనిని మీరు ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కాన్ఫిడెన్స్, కైండ్నెస్ అన్నీ ఉంటే ఒక కరేజ్ అనేది మీలో వస్తుంది. ఖచ్చితంగా అందరికీ మీరు ఒక మోటివేషన్ ఇచ్చే ఒక పర్సన్ లా నిలుస్తారు. అండ్ నేను ఏం చెప్తున్నానంటే అందరికీ కంగ్రాచులేషన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అండ్ ఇలాంటి షోస్ ఇంకా కండక్ట్ చేయాలి, మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ సతీష్ అడ్డాల గారు నిర్వహించిన ఈ బ్యూటీ క్రౌన్ ఆఫ్ రాజమండ్రి బ్యూటీ ప్యాజెంట్ షోలో మా అమ్మాయి పార్టిసిపేట్ చేసి తను విన్నర్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇంట్రోవర్ట్, ఫస్ట్ నుంచి కూడా తను ఒక ఇంట్రోవర్ట్. ఎక్కువ మాట్లాడడం కానీ అందరితో కలవడం కానీ తను చేసేది కాదు చిన్నప్పటి నుంచి కూడా. దాంతో మేము ఏం చేసామంటే కూచిపూడి డాన్స్లో మేము సరదాగా జాయిన్ చేశాను. నేను అంటే ఇన్ ద ఏజ్ ఆఫ్ 4 years లో తను కూచిపూడి డాన్స్లో జాయిన్ చేసాం రెడ్డి ఉమారాణి మేడం దగ్గర. ఆవిడ ట్రైనప్ లో ఇప్పుడు షీ ఈస్ ద నేషనల్ స్టేట్ 4th place లో ఉంది ప్రజెంట్ తను. అలాగే అంటే అందరిలోనూ కలవటం, అందరితో మాట్లాడడం నెమ్మదిగా ఆ డాన్స్ ద్వారా నేర్చుకుంది. సో మేము ఎక్కువ మేడంకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే ఈ బ్యూటీ పేజెంట్ షోస్ కి ఈ మధ్య బయటకు వచ్చి తను ఈ బ్యూటీ పేజెంట్ షోస్ లోకి అడుగు పెడుతోంది. అంటే మేము జనరల్ గా తను బయట సోషల్ గా కలవడం కోసం కూడా మేము వీటికి వెళ్ళడం కోసం తను ఎంకరేజ్ చేస్తున్నాము. ఆ మూమెంట్ లో సార్ షో మాకు ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చింది. ఆ షోలో మేము సార్ని అప్రోచ్ అయ్యి పార్టిసిపేట్ చేసేసరికి సార్ ఓకే చెప్పేసి తను ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి తర్వాత విన్నర్ గా నిలిచింది. అలాగే తను స్కూల్లో కూడా టాపర్ అండి. ఆల్మోస్ట్ 95%, 96% తను టాపర్ స్కూల్లో కూడా. స్కూల్ తరపు నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసింది. ఆల్ ఓవర్ ఇండియాలో మేము స్కూల్ తరపు నుంచి మా డాన్స్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కూడా 85 అబవ్ ప్రోగ్రామ్స్ చేసాం ఆల్ ఓవర్ ఇండియా. అందులో కూడా చాలా వాటిలో కాంపిటీషన్స్ లో మన పాప విన్ అవుతూ వచ్చింది. అలాగే మన రాజమండ్రి ఇస్కాన్ కాంపిటీషన్స్ గత 10 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో ఒక 5 years నుంచి కంటిన్యూ విన్నర్ అండి పాప. అంటే తన విభాగంలో అంటే ప్రతి క్లాసెస్ కి జరుగుతూ ఉంటాయి. అలా తను వచ్చిన ప్రతి క్లాస్ లో తన విభాగంలో తను ప్రతిసారి మొదటి బహుమతి తీసుకుంటూనే ఉంది. సో అలాగే నెక్స్ట్ తను చెస్ కూడా ఆడుతుందండి. చెస్ కూడా చాలా బాగా ఆడుతుంది. ఆల్మోస్ట్ జోనల్ లెవెల్ దాకా వెళ్ళింది. తర్వాత అంటే మేము టైమింగ్ అడ్జస్ట్మెంట్స్ తోటి తను కొంచెం అందులో కొద్దిగా మేము వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. ఏమో ఇన్ ఫ్యూచర్ మేబీ తను మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ ముందుకు రావచ్చు. ఆ విధంగానే నెక్స్ట్ స్పెల్ బి కూడా పార్టిసిపేట్ చేస్తుందండి. ఆల్మోస్ట్ ఫైనల్ దాకా వెళ్ళొచ్చింది. ఇంకా ఆ కొన్ని పరిస్థితుల వల్ల తను వెనక్కి రావాల్సి వచ్చేసింది. వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా
మా మురళీ మ్యాన్సన్ అసోసియేషన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ విలువైన టైము మాకు అడిగిన వెంటనే సమయం కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులోని మా అపార్ట్మెంట్ మా అమ్మాయి ప్రజ్ఞ ఎన్నో బహుమతులు అవి తీసుకుంది ఇప్పటివరకు. చాలా వరకు కూడా ఏ కాంపిటీషన్కి వెళ్ళినా కూడా ఆ అమ్మాయి విన్నరే. మా అపార్ట్మెంట్లో కూడా ప్రతి సంవత్సరం మేము ఈ ప్రెస్ వాళ్ళు కూడా చాలామందికి తెలుసు, ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి వేడుకలు అవి చాలా ఘనంగా నిర్వహిస్తుంటాం. 48 ఫ్లాట్లు ఉన్నాయండి మా వాళ్ళు. 48 ఫ్లాట్లు కూడా అందరూ కలిసికట్టుగా అన్ని రకాల అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నాం. అందరూ కూడా కలిసికట్టుగానే ఉంటాం. అందరూ ఒకే మాట మీద నిలబడి ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం చేస్తాం. ఆ ప్రోగ్రాంలో కూడా మా ప్రజ్ఞ చాలా వరకు కూడా ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తుంటుంది. మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది.